హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి బ్రెడ్ పిజ్జా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఒక కప్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ తీసుకొని అందులోకి ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన క్యూబ్స్ని అందులో వేసేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, మాడిపోతుంది, అప్పుడు పిజ్జాలోకి బాగుండదు. సో ఫ్రై చేసుకున్న క్యూబ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి కార్న్, టొమాటో, బెల్ పెప్పర్, ఆనియన్ వేసుకొని ఇందులో కొద్దిగా చాట్ మసాలా, ఉప్పు, కారం కూడా వేసుకొని నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈ సలాడ్ని మనము నార్మల్గా బ్రెడ్ మీద వేసుకొని కూడా తినచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏ బ్రెడ్ అయినా సరే తీసుకొని వాటిని మనము ప్యాన్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ కానీ గీన్ కానీ ఏది అప్లై చేయకుండా ఉత్తగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో మనం ఈ పన్నీరు, ఈ సలాడ్ అంతా అప్లై చేసేసరికి బ్రెడ్ అనేది చినిగిపోతుంది అనమాట. దానికోసం మనం డ్రై రోస్ట్ చేసుకుంటే కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీదకి ఫస్ట్ పిజ్జా సాస్ అయితే వేసుకుందాం. పిజ్జా సాస్ని బ్రెడ్ మీద నీట్గా అప్లై చేసేయాలి. అప్లై చేసినాక మీ దగ్గర ఉన్న స్టఫ్ని బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి. సో మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చుతుంది. కార్న్ కావచ్చు, బెల్ పెప్పర్, టొమాటో, ఆనియన్, మీకు నచ్చిన స్టఫ్ని పెట్టుకోవచ్చు. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా పెట్టేసుకొని మీ దగ్గర ఉన్న చీజ్ స్లైసెస్ కావచ్చు, ఇలా మొజరెల్లా చీజ్ అయినా కావచ్చు, ఏదైనా సరే చీజ్ పెట్టేసి పెనం మీద ఏమీ వేయకుండా, అంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ అప్లై చేయకుండా డ్రైగానే కుక్ చేసుకోవాలి. మినిమం 4 minutes లేదా 5 minutes, అంతకు మించి ఎక్కువసేపు పెడితే బ్రెడ్ అడుగు అంటేసుకుంటుంది, మాడిపోతుంది అనమాట. సో తినడానికి బాగుండదు. సో మ్యాక్సిమం 4 minutes, లేదు అంటే 5 minutes పెడితే చాలు. నాకైతే 4 minutesకి నీట్గా కుక్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. అంతేనండి, మినీ పిజ్జా. దీన్ని బ్రెడ్ పిజ్జా అని కూడా అనొచ్చు. కావాలనుకున్న ప్రతిసారి బయటకు వెళ్ళి పిజ్జా తినాలంటే 200 కంటే తక్కువ ఒక్క పిజ్జా కూడా లేదు. సో అందుకని మనం ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.